హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 11వ అధ్యాయము చర్చిస్తున్నాము. ఇప్పటిదాకా 11వ అధ్యాయంలో 34వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చర్చించాము. సో ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 34, 33, 32 ఈ మూడు కూడా కృష్ణుడు మాట్లాడినటువంటి శ్లోకాలు అన్నమాట. అర్జునుడు అడిగిన ప్రశ్నకి జవాబుగా. సో ఈ మూడు శ్లోకాలు కృష్ణుడు పలికిన తర్వాత ఇప్పుడు అర్జునుడు మాట్లాడతారనమాట. సో అర్జునుడు ఇక్కడ ప్రార్థనలు అర్పించడము మొదలు పెడతారు. సో ప్రత్యేకంగా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ డైరెక్ట్ గా కొడితే రావట్లేదు ప్రభుజీ, మళ్ళా టైప్ చేస్తేనే వచ్చింది జాయిన్ మీటింగ్. చాలా మంది జాయిన్ అవ్వట్లేదు, అట్లా చూడండి. మాకు కూడా అదే ప్రాబ్లం అయింది ప్రభుజీ. నాకు తన్వే ఇచ్చింది ఈ రోజు. నాకు కూడా అయింది ప్రభుజీ, అందరికి అయింది. డైరెక్ట్ లింక్ కొడితే జాయిన్ అవ్వలేదు ప్రభుజీ. లింక్ తో జాయిన్ అవ్వలేకపోతున్నారా? ప్రభుజీ మళ్ళా మీటింగ్ ఐడి టైప్ చేస్తే అప్పుడు వచ్చింది ప్రభుజీ. ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. ఇందాక రాలేదు కానీ ప్రభుజీ ఫస్ట్ రాలేదు కానీ మళ్ళీ వచ్చిందండి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. లెట్ మీ జస్ట్ చెక్. హరే కృష్ణ ప్రభుజీ, ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్ అని వస్తుంది, సర్వర్ ప్రాబ్లమ్ అని వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఐ గాట్ స్టార్టెడ్ మై మొబైల్ అండ్ ల్యాప్టాప్ Direct. ప్రభుజీ, ఇప్పుడే వచ్చింది. ఓకే, 1 minute, ఐఎమ్ చెకింగ్. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఐ థింక్ ఆ షార్ట్ లింక్ యూజ్. 1 moment. సో అందులో ఒక షార్ట్ లింక్ యూజ్ చేశాను అనమాట. ఆ షార్ట్ లింక్ జూమ్ లింక్ని తీసుకెళ్తుంది. సో ఐ థింక్ దట్ సర్వర్ వాజ్ డౌన్ ఇస్ వాట్ వి అండర్స్టాండ్. పర్లేదు, నో ప్రాబ్లమ్స్. ఐ విల్ చేంజ్ ఇట్. యా, ఎనీవే ఈ లింక్ డిస్కంటిన్యూ అవుతుంది బికాస్ ఇప్పుడు ఇది యూజ్ చేసేది నా కరెంట్ కంపెనీ లింక్ అనమాట. ఇంకా ఈ కరెంట్ కంపెనీ నేను వదిలేయబోతున్నాను ఇప్పుడు. సో కొత్త లింక్ వస్తే అప్పుడు మనం యూజ్ చేసుకుందాం. ఓకే, సో ఇది జస్ట్ ఒక 2 months వ్యాలిడ్ ఉంటుంది. యా, ఫైన్. సో మనము 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము అనే అధ్యాయము చర్చిస్తున్నాము. అందులో 34వ శ్లోకం వరకు ఆల్రెడీ చర్చించాము. 35 నుండి 46 ఏదైతే ఉన్నాయో అవి అర్జునుడి ప్రార్థనలు అనమాట. ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా తండ్రి చెప్పారో, తస్మాత్వం ఉత్తిష్ట యశో లభస్వ. నేను అందరినీ ఆల్రెడీ చంపేశాను, నేనే కాలరూపాన్ని, అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, నా ప్లాన్ ప్రకారం నడుస్తుంది, నువ్వు కేవలం నిమిత్తం అవ్వు. ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు ఆల్రెడీ తన భగవంతుడి యొక్క విశ్వరూపం చూసి భయభీతుడైపోయాడు. ఆల్రెడీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సో పూర్తిగా తను ఆశ్చర్యము భయము ఈ రెండింటిలో మునిగిపోయారు. సో వండర్ అండ్ ఫియర్ అలా. సో ఆ యొక్క భావంతో అర్జునుడు ప్రార్థనలు అర్పిస్తారనమాట. సో 35వ శ్లోకము సంజయుడు మాట్లాడతారు. ఏమని చెప్తున్నారు? ఇది విన్న తర్వాత అర్జునుడు ఇలా అన్నారు అని చెప్తున్నారు. ఓకే, దిస్ జస్ట్ కనెక్టింగ్ లింక్ అనమాట ఇది. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. స్క్రీన్ మీద 35వ శ్లోకం డిస్ప్లేడ్గా ఉంది. ఎస్ మైథిలి మాతాజీ, గో హెడ్.
హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ, దండవత్ ప్రణామ్. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అనువాదం: సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, రాజా, భగవంతుని ఈ మాటలను వినిన తరువాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడ్చి నమస్కరించాడు. గద్గద కంఠంతో అతడు భీతితో శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ, దండవత్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తున్నాము, సంజయుడు చెప్తున్నారనమాట ఏ విధంగా అది కృష్ణుడు మాట్లాడింది విన్న తర్వాత అర్జునుడు ఎలా స్పందించారు. సో అర్జునుడు ఎలా స్పందించారు, అర్జునుడు యాక్చువల్గా భయపడిపోయారు చాలా. వేపమానహ అంటే వణుకుతున్నారనమాట, ట్రెంబ్లింగ్. ఇంకా కృతాంజలి అంటే మీకు తెలుసు, ఈ విధంగా నమస్కారం ముద్రలో ఇలా చేస్తున్నారు. దాని తర్వాత నమస్కారం చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్, గద్గదం అనే ఒక పదం ఉపయోగించారు. గద్గదం అంటే ఎప్పుడు భయంలో మునిగిపోయి ఎప్పుడెప్పుడు గొంతులో నుంచి మాట రాదు చూడండి మనకి, లేకపోతే మాట వస్తే కూడా అది వణుకుతున్నట్టు ప్రాపర్గా రాదు, గద్గదం అయిపోయింది అంటారు. సో ఈ గద్గదం అనే పదం వేరే చోట కూడా వస్తుంది, ఎవరికైనా తెలుసా? ప్రభుజీ అష్ట సాత్విక వికారాల్లో ఇది మనం చూడొచ్చు. ఎస్, అష్టసాత్వికరులు వస్తుంది. అండ్ ఇది శిక్షాష్టకంలో కూడా శిక్షాష్టకంలో ఉంది. వస్తుంది. ఎస్, గుడ్. సో అఫ్ కోర్స్ అక్కడ భగవంతుడి ప్రేమలో మునిగిపోతే కూడా గద్గదం అవుతుంది. చూడండి, ఈ గద్గదం అనేది పాజిటివ్ కూడా ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కన్నీళ్లు కూడా, చాలా ఆనందంలో ఉంటే కూడా కొంతమంది కన్నీళ్లు కారుస్తారు, ఇంకా చాలా దుఃఖంలో ఉంటే కూడా కన్నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఈ గద్గదం ఏదైతే ఉందో అది భగవంతుడి ప్రేమలో మునిగిపోతే కూడా వస్తుంది, లేకపోతే ఆ, భయంలో మొత్తం మునిగిపోతే కూడా వస్తుంది. సో అర్జునుడిది ప్రత్యేకంగా ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఉన్నది భయం వల్ల వచ్చినటువంటి గద్గదం అన్నమాట. ఓకే, సో అలా భగవంతుడు ఇక్కడ అర్జునుడు అలా గద్గదంలో ఉన్నాడు. ఇంకా దాని తర్వాత భీత. సో ఇట్ వెరీ వెరీ క్లియర్ ఎందుకు అలా గద్గదం వచ్చేసింది, ఎందుకు భీత అంటే భయపడిపోయాడు అనమాట. సో ఆ భయంలో ప్రణమ్య, సో ప్రణామం చేస్తున్నాడు అనమాట. ఇంకా తన యొక్క ప్రార్థనలు అర్పిస్తాడు. సో ఇక్కడ కిరీటి అనే ఒక పదాన్ని ఉపయోగించారు ఈ యొక్క శ్లోకంలో. సో కిరీటి అనేది అర్జునుడిని సూచిస్తుంది ఇక్కడ. నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్న కిరీటి అంటే భగవంతుడే ఉంటారు, ఎందుకంటే భగవంతుడికి కిరీటం ఉంది కాబట్టి. బట్ కిరీటి హియర్ రిఫర్స్ టు అర్జున. ఇంకా అర్జునుడికి ఆ కిరీటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి అర్జునుడు ఇంద్రుడితో ఉండేటటువంటి సైన్యంతో వాళ్ళకి యుద్ధం జరిగిందనమాట. సో ఆ యుద్ధంలో అర్జునుడు గెలిచాడు. సో ఇంద్రుడు చాలా ఆనందపడ్డారనమాట. ఒక రకంగా చూస్తే ఇంద్రుడికి అర్జునుడికి సంబంధం ఏంటి, ఎవరు చెప్తారు? తండ్రి కొడుకుల సంబంధం. కరెక్ట్. సో ఇంద్రుడు ఇంకా అర్జునుడికి సంబంధం ఏంటి? తండ్రి కొడుకుల సంబంధం. ఎందుకంటే కుంతీదేవి సంతానం కోసము ఆ యొక్క వరాన్ని ఉపయోగించుకుంటుంది వేరే వేరే దేవీ దేవతలను పిలవడానికి, రైట్? సో ధర్మరాజు వచ్చినప్పుడు యుధిష్ఠిరుడు, ఇంకా ఈ విధంగా ఇంద్రుడు వచ్చినప్పుడు అర్జునుడు రావడం అనేది జరుగుతుంది. సో అలా అయినప్పటికీ సో చాలా ఇంద్రుడు ఆనందపడ్డారు. సో ఆ ఆనందంలో తనకి ఒక గిఫ్ట్గా ఒక మంచి అద్భుతమైన కిరీటం ఇచ్చారనమాట. జనరల్గా కిరీటం ఇవ్వడం అనేది ఒక వ్యక్తిని గౌరవిస్తున్నట్టు లెక్క, ప్రత్యేకంగా క్షత్రియుడికి. ఇంకా క్షత్రియుడి కిరీటం కింద పడిపోతే ఆయన చచ్చినట్టు లెక్క, ఓడిపోయినట్టు లెక్క కాదు, చచ్చినట్టు లెక్క. అసలు శత్రువుడి కిరీటం కింద పడకూడదు. సో శత్రువు డైలాగ్ ఏమంటే, నా మెడ కింద పడిపోతుంది కానీ కిరీటము కింద పడదు. దాని అర్థం ఏంటంటే నేను చస్తాను కానీ ఓడిపోను, ఆ విధంగా అన్నమాట. సో ఆ విధంగా అర్జునుడికి కిరీటం ఇవ్వడం జరిగింది. సో అందుకనే ఇంకా ఆ కిరీటంలో కూడా స్పెషల్ ఊర్ధ్వలోకాలలో ఉండేటటువంటి ఆ రత్నాలు మాణిక్యాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి అందులో. ఇట్స్ నాట్ అ నార్మల్ కిరీటం అనమాట. సో ఈ కాలంలో అన్ని ప్లాస్టిక్ కిరీటాలు ఉంటాయి, బట్ దట్ ఈస్ ఆల్ వెరీ వెరీ వాల్యుయబుల్. సో అలా అని అర్జునుడికి గౌరవం ఇచ్చారు. సో అందుకని తనకు కిరీటం ఉంది కాబట్టి కిరీటి అనే ఒక పేరు వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, ఈ శ్లోకంలో ఒక పాయింట్ గమనించాలి. ఈ కిరీటి అంటే సంబడి హూ ఈజ్ ద విన్నర్, గెలిచాడు, తన కిరీటం పొందాడు. అంత గెలిచిన వాడు, కిరీటం పొందినవాడు వేపమానహ అనే పదాన్ని కూడా ఉపయోగించారు ఇక్కడ.
సో దిస్ లుక్స్ లిటిల్ కాంట్రడిక్టరీ, అవునా? కిరీటి అంటున్నారు, వేపమాన అంటుంది. కిరీటి అయితే మరి ఎలా వణుకుతున్నాడు? ఎస్ సార్. సో భగవంతుడి ఆ యొక్క విశ్వరూపం అంత భయంకరంగా ఉంది. ఎస్. సో మంచి మంచి వాళ్ళే అక్కడ భయపడిపోయారు, రైట్? సో అది ఒకటి. ఇంకోటి ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, హ్యాండ్ రైస్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఈ శ్లోకంలో, ఈ సందర్భంలో, వి షుడ్ నాట్ జనరలైజ్ ఇట్, బట్ సందర్భాన్ని బట్టి ఈ సందర్భంలో అర్జునుడు అర్పించేటటువంటి ప్రార్థన భయం వల్ల వచ్చినటువంటిది. ఎందుకంటే భీత భీత ప్రణమ్య వేపమాన గద్గదం, చాలా క్లియర్గా ఈ పదాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. సో మనం కూడా భగవంతుడిని ప్రార్థిస్తాము, ప్రణామాలు లేకపోతే ప్రార్థనలు అర్పిస్తాము, ప్రణామం చేస్తాం. సో మనం కూడా ఇదే భావంలో చేయాలనా అనేది మీ అందరికీ ప్రశ్న. హ్యాండ్ రేస్ చేసి చెప్పండి. దట్స్ ఇట్. మీరు వీడియోలో కూడా హ్యాండ్ రేస్ చేయొచ్చు, లేకపోతే వర్చువల్ హ్యాండ్ రేస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్మ్యూట్ చేయకండి, ఐ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. కేవలం హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. శాంసంగ్ SM-E236B గారు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. మీ పేరు లేదు అక్కడ, శాంసంగ్ అని ఉంది. సో ఎవరు శాంసంగ్ గారు? దయచేసి శాంసంగ్ మాతాజీ ఆర్ శాంసంగ్ ప్రభుజీ, యూ కెన్ టెల్ మీ. హరే కృష్ణ ప్రభుజీ, నేనే ప్రభుజీ, రమ్య అవునా? మాతాజీ. ఓకే, ఎస్, రమ్య మాతాజీ చెప్పండి. అంటే ప్రభుజీ మనకి అక్కడ మనం ఉన్న సిచ్యువేషన్ లో అయితే మనం ఎవరిని చంపలేం కదా ప్రభుజీ. ఇప్పుడు ఓకే. అట్లాంటి సిచ్యువేషన్ అయితే మనకి లేదు కదా మా ప్రభుజీ. ఏదైనా మనం భగవంతుణ్ణి అడగాలనుకుంటే అడుగుతాము, కానీ మరీ ఎక్కువ సిచ్యువేషన్ అంత బాగాలేనప్పుడు మనకి కాళ్ళు చేతులు వణకడము, దేవుణ్ణి ప్రార్థించడము, ఏడుపు అలాంటివి వస్తాయి ప్రభుజీ. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ని నేను కూడా ఫేస్ చేశాను, అందుకే చెప్తున్నాను ప్రభుజీ. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పాయింట్స్. సుమన, వర్షిత, యూ కెన్ టెల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. అనంతలక్ష్మి మాతాజీ. ప్రభుజీ, అర్జునుడున్న సిచ్యువేషన్ లో తను అసలే కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నాడు. మా ఎదుటుగా ఉన్నది మొత్తం రిలేటివ్స్ వాళ్ళు అని ఆల్రెడీ భయంలో ఉన్నాడు. నేను చెయ్యొద్దు, ఇది తప్పు అనేసి ఆయనకి ఒక ఫీలింగ్ ఉంది. పైకి వెళ్ళి విశ్వరూప సందర్శనం జరిగింది, ఎవరు చూడండి తను చూశాడు. అందుకే ఆ భయంతో తను అలా చేశాడు. కానీ మనకు ఆ సిచ్యువేషన్స్ లేవు కదా ప్రభుజీ. మనం విశ్వరూప సందర్శనం అయితే మనం ఏ భావంతో చేయాలి మరి? సేవా భావంతో చేయాలి ప్రభుజీ, భక్తి భావంతో. ఏది అయినా ఆయనకే అర్పించేది, ఇచ్చేది తనే కాబట్టి తనకే అర్పించాలి కాబట్టి ఆ భావంతో చేయాలి ఏది చేసినా. కానీ ఇప్పుడు మనకి కురుక్షేత్ర యుద్ధ భూమి లాంటి సందర్భం అయితే లేదు ఖచ్చితంగా, రైట్? దట్ ఈస్ వెరీ క్లియర్. యుద్ధం అయితే నడుస్తుంది మనకి ఇంకా మన అనర్థాల మధ్య, దర్ ఇస్ నో డౌట్. కానీ బాహ్యమైనటువంటి యుద్ధాలు ఎక్కువగా లేవు. ఆల్దో వీ హ్యావ్ ఇజ్రాయెల్, ప్యాలెస్టైన్, ఇండియా, పాకిస్తాన్ అవి నడుస్తూనే ఉంటాయి. బట్ అందులో మేజర్ సిటిజన్స్ ఎవరు పాల్గొనరు యుద్ధంలో. ఓకే, సో ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్. సో కానీ చాలామంది ఈ లోకంలో భయం వల్ల కూడా భగవంతుడి దగ్గరకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా పాపాత్ముడు అనుకోండి, తనకు తెలుసు నేను ఎన్ని పాపాలు చేశానో తెలుసు. ఇంకా ఆ పాపాల భయం వల్ల వాళ్ళు చాలా మంది భగవంతుడికి లేకపోతే శరణాగతి తీసుకుంటే దేవి దేవతల శరణాగతి తీసుకుంటారు. ఇప్పుడు ఊర్లలో కూడా నేను చూశాను, అరే నువ్వు ఈ పండుగ చేయాలి, 3 సంవత్సరాలు చేయాలి, లేకపోతే అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని. ఇటువంటి అంటే ఇదేంటి అనిస్తుందంటే భయం వల్ల చేస్తున్నారు ఇక్కడ, రైట్? అది చేయకపోతే మాకు అపశకునాలు జరుగుతాయి, లేకపోతే దేవత వచ్చేసి మాకు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని. సో ఆ విధంగా, సో ఇలా కూడా చాలామంది భయం వల్ల కూడా వస్తారు. ఓకే, అండ్ దట్ ఈస్ నాట్ ద హైయెస్ట్ స్టాండర్డ్. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు కన్వే హియర్. సో అర్జునుడు ఆబ్వియస్గా ఇక్కడ భయం వల్ల చేశారు, కానీ మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని చూసి మనం భయపడతామా? ఇన్ ద సెన్స్, అరే కృష్ణుడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు, గోపబాలుడు, అవునా కాదా? మదన మోహనుడు. సో మదన అంటే మన్మధుడు తనే మోహింపబోతాడు కృష్ణుడిని చూసి, కృష్ణుడి అందాన్ని చూసి. సో సాధారణంగా కృష్ణుడు ఆకర్షణీయంగా ఉన్నారు, ఆయనను చూసిన ఆయన దర్శనం ఎవరైతే పొందుతారో ఉన్న భయం కూడా పోతుంది. భయం రావడం కాదు, అందుకనే అభయ హస్తము అని కూడా చెప్తారు, రైట్? సో అభయాన్ని కలిగిస్తారు భగవంతుడు. సో జనరల్గా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ చాప్టర్తో సంబంధించింది.
ఈ విశ్వరూప దర్శనం ఎవరి కోసం? భక్తుల కోసమా? కాదు. ఎవరైతే భగవంతుడిని నమ్మడానికి సిద్ధంగా లేరో, ఎవరైతే ఎవడు భగవంతుడు ఉన్నాడా చూసుకుందాము, ఉంటే ఉన్నాడు ఆయన శక్తివంతుడా చూసుకుందాం, అటువంటి వాళ్ళ కోసం ఇది ఇచ్చారు. అటువంటి వాళ్ళు భయపడతారు. సార్ నో. కానీ భక్తులు ఇలా భయపడరు. భక్తులు ఎవరు కృష్ణుడు చూసి అయ్యో రాధా మదన్ మోహన్ నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, హరి హరి అలా చేయరు ఎప్పుడు కూడా. అలా వెళ్తే చాలా ప్రేమతో మంచిగా ప్రార్థన అర్పిస్తూ మనం చేయాలి. సో డెఫినెట్గా భయం వల్ల కూడా చాలామంది వస్తారు. ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. సో అందులో మీరు చూస్తే 4 కేటగిరీలో ఒకటి ఆర్తో అంటే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినవారు. సో ప్రాబ్లమ్స్ అంటే భయం వల్ల వచ్చినవారు. మనకు ప్రాబ్లం ఉంటే భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని భగవంతుడి దగ్గరికి రావడం, విచ్ ఈజ్ ఆల్సో ఓకే. ఎందుకంటే కనీసం వచ్చారు కదా, కలియుగంలో రావడమే అసలు అరుదు. సో కానీ మనము 4 లెవెల్స్ ఉంటాయన్నమాట. నేను లాస్ట్ టైం ఒకసారి క్లాస్లో కూడా చెప్పాను. సో అందరికంటే లోవెస్ట్ ఏంటంటే భయం వల్ల రావడం, ఇంకా అందరికంటే హైయెస్ట్ ఏంటంటే ప్రేమ వల్ల రావడం. ఒకటి భయం వల్ల, రెండవది కోరిక వల్ల, మూడవది కర్తవ్యం వల్ల, నాలుగవది భయం వల్ల, నాలుగవది ప్రేమ వల్ల. సో ప్రేమ వల్ల అంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని లేకపోతే సమయాలు చూసుకొని వెళ్తామా కలవడానికి? లేదు కదా. అసలు ఆ వ్యక్తి లేకుండా నేను ఉండలేను అనే ఫీలింగ్ వస్తుంది. అంటే తీవ్రమైన ప్రేమ ఉంటే, బాహ్యంగా ఫేక్ ప్రేమ కాదు. సో అలాంటి ప్రేమ మనకు ఎప్పుడైతే భగవంతుడి గురించి ఉత్పన్నం అవుతుందో అప్పుడు ఒక్క క్షణం కూడా మనము భగవంతుడి స్మరణ లేకుండా, భగవంతుడి ఒక లీల వినకుండా, భగవంతుడి నామాలు జపించకుండా ఉండలేము అసలు మనం. అందుకనే కదా మనకి గోస్వాములు చెప్తున్నారు, తుండే తాండవిని. భగవంతుడి నామము జపిస్తుంటే భగవంతుడి నామం ఎంత రుచికరంగా ఉందంటే నాకు వేల కొద్ది నాలుకలు కావాలి, వేల కొద్ది చెవులు కావాలి అని అడుగుతున్నారు గోస్వాములు. అయితే ఇది చూసి అనుకున్నారే ఇది టూ మచ్ అసలు. ఇలాంటి ఫీలింగ్ రిమోట్లీ కూడా మనకు రాలేదు. అంటే నాకు రాలేదు, నా గురించి చెప్తున్నాను. ఫర్గెట్ అబౌట్ ఎనీవేర్ నియర్. 16 మాలలు ఎప్పుడైతే అయిపోతారో బాబు, జపమాల తీసుకొని ఎక్కడ పక్కన పెట్టేస్తే గొడవ వదిలిపోతుందనే ఫీలింగ్లో మన మనసు ఉంటుంది ఎప్పుడు కూడా సాధారణంగా, రైట్? కానీ ఇన్ని వేల కొద్ది నోరులు కావాలి, వేల కొద్ది చెవులు కావాలి అంటే ఇట్స్ అ వెరీ హై స్టేజ్. అండ్ దెన్ ఇట్ మీన్స్ వాట్? అటువంటి వ్యక్తికి నిజంగానే రుచి కలిగినట్టు లెక్క. నేను చెప్పాను కదా, రుచి కలిగింది అనుకోండి, యూ విల్ నాట్ బి విల్లింగ్ టు డ్రాప్ దిస్ డౌన్. కరెక్ట్. సో రుచి కలగని వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా రోజంతా పనిచేసి అలసిపోయి వస్తాం. ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16 రౌండ్స్ చేయలేదనుకోండి, ఇంకా అప్పుడు చాలా అలసిపోయారు, రాత్రికి 9:30, 10 అయింది. మీరు జస్ట్ అనుకుంటారు ఇప్పుడు నిద్రపోతే బాగుంటుంది ఎందుకంటే చాలా అలసిపోయాను. కానీ 16 రౌండ్స్ ఉంది. అప్పుడు ఇది ఉడితాడులాగా అనిపిస్తుంది. ఇది చేయాలి, ఇది జపమాల కాదు, ఉడితాడు ఇది. ఎందుకు వచ్చాను రా, ఎందుకు ఇది కమిట్ చేశాను నేను, అసలు ఎవడు నాకు ఇచ్చాడు ఇది, వాడిని పట్టుకోవాలి అసలు అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడెప్పుడు, రైట్? సో ఇట్ బికమ్స్ వెరీ ఫ్రస్ట్రేషన్. ఇంకా అటువంటి టైంలో మన క్వాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. ఒప్పుకుంటారా? అందరూ చేసి ఉంటారు, నేను కూడా చేస్తాను ఎప్పుడెప్పుడు పరిస్థితులు తప్పకపోతే. జీరో క్వాలిటీ, జస్ట్ మనం ఎదురు చూస్తున్నాం ఎప్పుడైపోతుందా అని, అంతే. ఎస్ ఆర్ నో? సో ఇది మన పరిస్థితి అండి, బికాస్ వీ డోంట్ హ్యావ్ టేస్ట్. నా విల్ గివ్ ద సేమ్ సినారియో తీసుకోండి. అదే సినారియోలో నేనున్నాను, రాత్రి 10 గంటలకు వచ్చాను, ఫుల్ ఆఫీస్ పని, రథయాత్ర, అది ఇది అని అలసిపోయాను. ఇప్పుడు ఇది ఉడతాడులాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇది చేయాలి ఇప్పుడు 16 మాలలు, మిస్ అవ్వకూడదు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైపోతుందో ఆలోచిస్తున్నాను. ఇదే సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటికి వచ్చాను, గౌరాంగ్ అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు, నాకు కడుపున వస్తుందని. అప్పుడు నేను వాడిని పక్కన పెట్టుకొని పడుకుంటానా? నేను నువ్వు కడుపున వస్తే నాకేంటో, నాకు నిద్ర వస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా నా అలసట అంతా కూడా పోతుంది, వాడిని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఎస్ ఆర్ నో? సో దీంతో నేను నేర్చుకుంటామంటే ఫిజికల్ లిమిటేషన్ కాదు, రోజు నాకు కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు ఎందుకంటే నేను అలసిపోయాను. యాక్చువల్లీ అలసట కాదు, అలసిపోయి ఉంటే మీ బాబుని ఎలా తీసుకెళ్లారు ఫుల్ ఎనర్జీతో కారులో కూర్చోబెట్టుకొని, అడ్మిషన్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ అంతా ఇప్పించి. ఎన్నోసార్లు జరిగి ఉంటాయి మనందరికీ, మన పిల్లల కోసం కూడా. మధ్యరాత్రి ఒకసారి అయితే గౌరంగ రాత్రి అంతా ఏడ్చాడు, వాడిని తీసుకొని తిరుగుతున్నాను నేను, నిద్ర లేదు. అక్కడ న్యాచురల్గా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, మరి కన్న కొడుకు కదా. ఎస్ ఆర్ నో? కానీ ఇది
కృష్ణ ఈజ్ ఆల్వేస్ సెకండ్ ప్రయారిటీ. ఇది ఇది చాలా చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఉన్న విషయాలు చెప్తున్నాను, ఓకేనా? లెట్ అస్ బి రియలిస్టిక్. ఎప్పుడు కూడా ఇదేదో నెగిటివైజ్ చేయడానికి కాదు, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే దెన్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇది నెగిటివ్ ఏం కాదు, కనీసం అంతా ఉన్న, కనీసం చేయడానికైతే నేను ఓపిక పట్టుకున్నాను కదా, ఏదో ఇంట్రెస్ట్ లేకున్నా కానీ. అందుకనే చెప్పారు సాధన భక్తి అంటే శాసన ద్వారా జరిగేది, శాసనీయనేవ అని చెప్పారు. శాసన అంటే శాస్త్రాలు చెప్పారు కాబట్టి, గురువులు చెప్పారు కాబట్టి చేస్తున్నాం మనం, విచ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ స్టేజ్, రైట్? సో ఇది కంపేర్ చేస్తున్నాను, మనం ఎక్కడున్నాము ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది. సో ఎక్కడికి వెళ్ళాలనేది మనం చూస్తే గోస్వాముల లైఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు వాళ్ళు రోజుకి తిండి కూడా తినట్లేదు, 2-3 రోజులకు ఒకసారి ఆయన ఛాస్ తాగేవాడు. ఛాస్ అంటే మజ్జిగ. మన గోస్వామి అంత తీవ్రమైన తపస్య, కానీ ఇది మాత్రం ఎక్కడ కూడా తగ్గించలేదు, రైట్? సో అలా మనం ఆ స్థాయికి మనము రావాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెల్లిమెల్లిగా ఈ షుడ్ కమ్. హరిదాస్ ఠాకూర్ల వారు చాలా వృద్ధులైపోయారు, లాస్ట్ రోజులు మిగిలి ఉన్నాయి. ఆయన జగన్నాథ్ పూరిలో ఉన్నారు అప్పుడు. సో అక్కడ ఉన్నప్పుడు ఆయన చాలా టెన్షన్లో కనిపిస్తున్నారు. సో గోవింద అని చైతన్య మహాప్రభుల వారి సర్వెంట్ అనమాట. ఆయన ప్రతిసారి జగన్నాథ్ పూరి టెంపుల్ నుంచి ఈ హరిదాస్ ఠాకూర్కి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవారు. ఎందుకంటే మరి ఈయన లోపలికి వెళ్ళి తీసుకురాదా, ఈయన ముస్లిం కాబట్టి ఆయన ఎంట్రీ ఇవ్వలేదు అక్కడ. ఇది అప్పటి నుంచే ఉంది, ఓన్లీ హిందూస్కి మాత్రమే ఎంట్రీ జగన్నాథ్ పూరి టెంపుల్లో. కానీ ఈయన ముస్లిం అయినప్పటికీ శుద్ధ భక్తుడు, ముస్లింగా పుట్టాడు, కానీ ఇప్పుడు శుద్ధ భక్తుడు. చాలామంది హిందువుల కంటే కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు ఈయన. సో ఆయనకి ఎంట్రీ ఇవ్వలేదు, కానీ ఆయన పెద్ద ఇష్యూ క్రియేట్ చేయలేదు. ఏంటంటే ఇలా అన్యాయం అండి అని చెప్పలేదు. ఆయన ఏమన్నారు, యాక్చువల్గా నాకు అర్హతే లేదు, ఆ జగన్నాథుడిని చూడడానికి ఎంత అర్హత కావాలి, నాలాంటి పాపాత్ముడు అటువంటి గుడిలో ఎప్పుడు కాలు పెట్టకూడదు, థ్యాంక్ యూ నన్ను రానివ్వలేదు. యాక్చువల్గా మీరు ఆ భావంతో కూర్చున్నారు అక్కడ. బయట కూర్చొని అదే కృష్ణుడు నామం రూపంలో కూడా నాకు యాక్సెసిబుల్గా ఉన్నారు అని రోజుకి 192 రౌండ్స్ చేసేవారు అక్కడ కూర్చొని. సిద్ధ బకుల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ బకుల్, సిద్ధ బకుల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే బకుల్ అనే ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద కూర్చొని చేసేవారు. ఇప్పుడు కూడా ఆ చెట్టు ఉంది. జగన్నాథ్పురి వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టు దర్శనం తీసుకుంటాం. కొంతమంది భక్తులు, సీరియస్ భక్తులు చెట్టు కింద కూర్చొని చాంటింగ్ కూడా చేస్తారు, ఎందుకంటే అక్కడే హరిదాస్ ఠాకూర్ల వారు చేశారు కాబట్టి. ఆ ప్రభావం అంటే థోడా వీ విల్ గెట్ సమ్ టేస్ట్ ఫర్ ద హోలీ నేమ్ ఇఫ్ యూ చాంట్ దేర్, రైట్? సో అలా తను వృద్ధుడైపోయినప్పుడు కూడా గోవింద వచ్చాడు ఒకసారి. అరే ఇంత నీరసంగా ఉన్నారు మీరు, ఇంకా చూస్తే కొంచెము టెన్షన్లో కనిపిస్తున్నారు, ఏమైంది మీకు అని చెప్పారు. కానీ ఆల్మోస్ట్ లాస్ట్ కొన్ని రోజులు మిగిలాయి, ముసలాయన అయిపోయాడు. ఏమన్నాడో తెలుసా, యాక్చువల్లీ నా శరీరం అయితే బాగానే ఉంది, కానీ నా మనసు బాగాలేదు అని చెప్పాడు. మనసు ఎందుకు బాగాలేదు, నా చాంటింగ్ అవ్వట్లేదు, ఫినిష్ చేయలేకపోతున్నాను, 192 చేసేవాడిని. ఈ టెన్షన్లో ఉన్నాడు ఆయన. కెన్ యూ ఇమాజిన్? మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, చాంటింగ్ ఈజ్ లాస్ట్ ప్రయారిటీ అసలు, అవునా కదా? ఇంకా మంచి రీజన్ చెప్తాం మనం, అవునా కదా? ప్రభుజీ నేను ఎందుకు చేయలేదంటే ఇందువల్ల చేయలేదు. అఫ్ కోర్స్ కొన్ని జెన్యున్ రీజన్స్ ఉండొచ్చు, కరెక్ట్, నో డౌట్, డినై చేయట్లేదు. కానీ హరిదాస్ ఠాకూర్ని చూడండి, ఆయన బాధపడుతున్నారు, 192 చేసేవాడిని, శరీరం సహకరించట్లేదు, మనసులో నాకు టెన్షన్ ఉంది ఎందుకంటే చేయలేకపోతున్నా. మహాప్రభుల వారు వచ్చారు, నెక్స్ట్ డే కలిశారు. అరే హరిదాస్ ఠాకూర్ ఏమైంది? ఆయన చెప్పాడు, ఇలా ఇలా నువ్వు శుద్ధ భక్తుడివి, నువ్వు నామాచార్యుడివి, నువ్వు 192 చేసే అవసరం లేదు, తగ్గించేయి. నువ్వు ఉన్నంత కాలము ఎంత తపస్య, ఎంత త్యాగము, ఎంత ప్రచారం కోసము ఎంత కష్టపడ్డావు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరము లేదు. ఆల్రెడీ నువ్వు నా హృదయంలో ఉన్నావు, నువ్వు నన్ను గెలిచేసుకున్నావు, ఇప్పుడు ఆ మాల పక్కన పెట్టేయి. నువ్వు మంచి ఐడియా కదా, మనకు భగవంతుడు ఇలా చెప్తే విల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కృష్ణ, మాల పక్కన పెట్టాను, నేను ముందు నుంచి అనుకుంటున్నాను పక్కన పెట్టాలని, ఎందుకంటే నేను శుద్ధ భక్తుడు అయిపోయాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు తెలిసింది, దట్ ఈస్ వెరీ గుడ్. సో ఇది మన పరిస్థితి. బట్ ఒకసారి ప్రభుపాదుల వారు కూడా ఇలా చెప్పారు ఒకరికి, ఆయన భాగవతం ట్రాన్స్లేషన్ చేయమని చెప్పారు ఒరిస్సాలో. సో ఆయన అన్ని రకాలుగా వంకలు పెడుతున్నారనమాట, అది కుదరట్లేదు, ఇది కుదరట్లేదు, ఇండియాలో నాకు టెంపరేచర్ సూట్ అవ్వట్లేదు. ప్రభుపాదుల వారు డోంట్ వరీ, అన్నీ మార్చేస్తాను, ఈ భక్తులతో నాకు జమాయించట్లేదు, డోంట్ వరీ, వాళ్ళని కూడా తీసేస్తాను, మీకు జమాయించే వాళ్ళనే పెడతాను, భాగవతం ఒరిస్సా ట్రాన్స్లేషన్ కంప్లీట్ అవ్వాలి. ఎన్ని వంకలు పెట్టాడు, లాస్ట్కి ఒకే వంక దొరికింది. ఐ డోంట్ హ్యావ్ టైం ప్రభుపాద్ అన్నాడు, వై? ఐ హ్యావ్ టు చాంట్ 16 రౌండ్స్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ భాగవతం. ప్రభుపాద్ అన్నాడు, కీప్ యువర్ 16 రౌండ్స్, డోంట్ చాంట్ 16 రౌండ్స్. నువ్వు ఒక్క మాల చేయకు,
నేను చెప్తున్నాను, నేను నీకు దీక్ష ఇచ్చా, దీక్షా గురువుని నేనే చెప్తున్నాను, నువ్వు చేయకు, నువ్వు కేవలం భాగవతం ట్రాన్స్లేషన్ చేయి. సో ఇలా కూడా సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఆచార్యులు చేయాల్సి వస్తుంది. బికాస్ ద పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీన్ని జనరలైజ్ చేయకూడదు. సో అలానే హరిదాస్ ఠాకూర్ల వారికి చెప్పారనమాట, నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, ఎంత ప్రచారం కోసం ఎంత కష్టపడ్డారు హరిదాస్ ఠాకూర్ల వారు, ఎంత దుఃఖాన్ని అనుభవించారు. నిత్యానంద ప్రభుతో వెళ్ళేవారు ప్రచారం కోసం ఇద్దరు కూడా. చైతన్య మహాప్రభుల వారు పంపారు, సునో సునో నిత్యానంద సురో హరిదాస్ ఆమార ఆజ్ఞాయ తుమి కరహ ప్రకాశ్ ప్రతి ఘరే ఘరే గియా కొరోయి భిక్ష బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష అనే ఒక బెంగాలీలో ఈ విధంగా మహాప్రభులు వారు ప్రతిసారి చెప్పేవారు, నిత్యానంద ప్రభు, హరిదాస్ ఇద్దరు రండి, మీరు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, మీరేం చేయాలి, ప్రచారం చేయాలి. ఎలా చేయాలి? ఇంటింటికి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఘరే ఘరే గియా కొరో ఈ భిక్ష అడగండి. ప్రచారం అంటే ఈ భావం ఉండాలి, భిక్ష అడగాలి. ఏమని? దయచేసి బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష, దయచేసి కృష్ణుడిని ఆరాధించండి, కృష్ణుడి నామాలు జపించండి ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అని ఆ భావంతో వెళ్ళండి అని నిత్యానంద చైతన్య మహాప్రభుల వారు పంపేవారు. వీళ్ళు వెళ్ళేవారు. జగాయి మధాయి లాంటి వాళ్ళు కూడా దొరికారు. ప్రచారంలో అన్ని రకాల వ్యక్తులు దొరుకుతారు మనకి, అవునా? సో వాళ్ళైతే నిత్యానంద ప్రభు తలకాయ పగలగొట్టేశారు. తాగుబోతులు ఇద్దరు కూడా, జగాయి మధాయి తలకాయ పగలగొట్టేశారు. అయినా కానీ నిత్యానంద ప్రభు అంటున్నారు, సరే మీరు నా తలకాయ పగలగొట్టారు, ఓకే, కానీ ఒక్కసారి హరే కృష్ణ అనండి ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. జస్ట్ ఇమాజిన్ ఎంత నిత్యానంద ప్రభు ఎవరో కాదు, బలరాముడే. సో బలరాముడు ఆది గురువు. సో గురువు యొక్క స్థానం ఏంటంటే ఈ యొక్క జ్ఞానాన్ని అందరికి ఇవ్వడానికి తన ప్రాణాన్ని ధారపోస్తారనమాట. దట్ ఈస్ గురు శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకా మనకు వర్తమాన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అంత కష్టపడ్డారు వాళ్ళు. సో ఆ విధంగా నిత్యానంద ప్రభువుల వారు వాళ్ళ తలకాయ పగిలగొట్టినా కానీ అంత ఆగలేదు. ఈ విషయం చైతన్య మహాప్రభుల వారికి తెలిసింది. ఆయన వచ్చారు, సుదర్శనం చక్ర తీసుకొచ్చారు, ఈ జగాయి మధాయిని ఇప్పుడే ఫినిష్ చేసేస్తానని. ఏం జరిగిందో తెలుసా? నిత్యానంద ప్రభుల వారు చైతన్య మహాప్రభు వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు, దయచేసి వాళ్ళని ఏమనకండి అని. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఈజ్ జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. కలియుగ వాసులకి అసలు ఇది డైజెస్టే అవ్వదు. ఇదేంటి ప్రభు, అన్యాయం చేశాడు, మరి వాడి గురించి నేను కాళ్ళ మీద పడి ప్రార్థన అడగడం, అసలు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చోడైతేనే ఇలా చేస్తాడు. ఎస్, కృష్ణ భక్తిలో మునిగిపోయిన వాడే ఇలా చేయగలుగుతాడు, నార్మల్ వ్యక్తి చేయలేడు. సో అలా అని కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఏం జరిగింది? అప్పుడు చైతన్య మహాప్రభులు వారు ఓకే అన్నారు, వదిలేశారు. సో ఈ విధంగా ఇట్స్ అ వెరీ ఎగ్జాల్టెడ్ స్టాండర్డ్. హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ నిత్యానంద ఇద్దరు కూడా. హరిదాస్ ఠాకూర్ని అయితే ఆ ముస్లిం రాజు ఎవరైతే ఉన్నాడో తను, నువ్వు ఈ మన జాతిలో పుట్టి ముస్లింగా పుట్టి హరే కృష్ణ ఎందుకు చేస్తున్నావు, మరి పేరంతా పాడవుతుంది, వదిలే అదంతా కూడా అంటే ఈయన వదలని చెప్పాడు. వదలకుంటే చంపేస్తాను అని అన్నాడు. నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను హరే కృష్ణని వదలను. శరీరాన్ని ముక్కలుగా నరుకుతాను, నా శరీరాన్ని ముక్కలుగా నరికినా కానీ ఆ ఒక్కొక్క ముక్క నుంచి హరే కృష్ణ మహామంత్రం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇది వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ ఈయన, చూడండి. దిస్ ఈజ్ ద డివోటీ. సో ఆ విధంగా సరే చూసుకుందామని ఆ ముస్లిం రాజు, దిస్ ఇస్ 500 సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా కూడా బెంగాల్లో. ఆ ముస్లిం రాజు ఆయన భటులను పంపాడు, కొట్టుకుంటూ తీసుకెళ్లారు రోడ్డు మీద హరిదాస్ ఠాకూర్ని. కానీ ఆయన హరే కృష్ణ అని ఒక్కసారి కూడా వదలలేదు. లాస్ట్కి హరిదాస్ ఠాకూర్ల వారు 22 మార్కెట్లు కంటిన్యూస్ కొట్టుకుంటూ తీసుకెళ్ళినా కానీ హరిదాస్ ఠాకూర్కి చావు రావట్లేదు. వీళ్ళు టెన్షన్లో ఉన్నారు భటులు, అరే వీడు ఇంత కొట్టినా చావట్లేదు. జనరల్గా కొన్ని మార్కెట్ల తర్వాత చచ్చిపోయేవారు, 22 దాకా ఎవరు రారు, అయినా కానీ చావట్లేదు, ఇదేం మాయారో బాబు అని వీళ్ళు టెన్షన్లో ఉన్నారు. అలా అయితే మహాప్రభులు వారు ఏం చెప్పారు తర్వాత వచ్చినప్పుడు, నేను పర్సనల్గా హరిదాస్ ఠాకూర్ని ఇలా పట్టుకొని ఆ దెబ్బలు ఆయన మీద పడకుండా కాపాడాను. ఆ దెబ్బలని చైతన్య మహాప్రభుల వారికి పడ్డాయి. కృష్ణుడు అలా కాపాడారు తన భక్తుడిని, నా భక్తుడికి ఏమవ్వకూడదని. రైట్. సో దిస్ ఈస్ ద రిలేషన్ హరిదాస్ ఠాకూర్ అండ్ చైతన్య మహాప్రభు హ్యావ్. రైట్. సో ఆ చైతన్య మహాప్రభు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి నువ్వు జపం చేయాల్సిన అవసరము
లేదు, నువ్వెంతో చేశావు. అలా అని చెప్పి లాస్ట్ మూమెంట్ని అద్భుతంగా చైతన్య మహాప్రభుల వారు స్వయంగా హరిదాస్ ఠాకూర్ల వారు కీర్తించారు. అందరు అన్నారు, ఈ హరిదాస్ ఠాకూర్ భీష్ముడిలాగా కళ్ళారా కృష్ణుడి దర్శనం తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వావ్, హూ గెట్స్ ద ఛాన్స్? చైతన్య మహాప్రభు కృష్ణుడే సాక్షాత్తు. హరిదాస్ ఠాకూర్ అంటున్నాడు, నా కళ్ళ మీరు ఉన్నారు, అంతే, నాకు ఇప్పుడు నేను శరీరం వదిలేస్తాను. అందరు అన్నాడు, ఈ చావు చూస్తుంటే భీష్ముడి చావు గుర్తొస్తుంది అని అన్నారు అక్కడ చాలామంది. సో ఆ విధంగా హరిదాస్ ఠాకూర్లు ఎవరు ప్రాణాలు త్యజించేశారు. సో అందరూ కూడా ఆనందంలో మునిగిపోయి అందరూ అక్కడ కీర్తన నృత్యం. ప్రభుజీ ఇదేంటి ప్రభు, ఇది విచిత్రంగా ఉంది అసలు, ఈ వైష్ణవులు ఏంటి అసలు, అక్కడ మృత్యు జరిగితే ఆనందంలో డ్యాన్స్ చేయడం ఏంటి అని ఫీలింగ్ రావు. జనరల్గా ఎక్కడైనా మృత్యు జరిగితే ఎవరు ఆనందంలో డ్యాన్స్ చేయరు జనరల్గా, రైట్? అక్కడ వక్రేశ్వర పండిత్ వీళ్ళందరూ కూడా డెడ్ బాడీని చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ శరీరాన్ని మీద తీసుకొని ఇలా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఆ శరీరాన్ని జగన్నాథ్ పూరి అక్కడ దగ్గరలో ఉండే సముద్రం ఏదైతే ఉందో, ఎవరైతే వెళ్ళి ఉంటారో సముద్రంలో కూడా దర్శనం చేసి రావాలి, సముద్రంలో ఇది మన ఆచమనం చేసి రావాలి కనీసం. ఎందుకు? హరిదాస్ ఠాకూర్ల వారిని ఆ శరీరాన్ని ఆ సముద్రంలో అక్కడ స్నానం చేయించారు చైతన్య మహాప్రభుల వారు అక్కడ సమాధి కట్టడానికి. అది అయిన తర్వాత అప్పుడు అన్నారు, ఈ సముద్రం ఇప్పటి నుంచి నార్మల్ సముద్రం కాదు, ఇది తీర్థస్థలం అయిపోయింది. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ లాంటి శుద్ధ భక్తుడి యొక్క శరీరంతో కాంటాక్ట్లో వచ్చింది కాబట్టి డిక్లేర్ చేసేశారు. అందుకనే మనం అందరం కూడా ఇస్కాన్లలో యాత్ర జరిగినప్పుడు ఎవరైనా ఆ సముద్రం దగ్గరికి వెళ్తారు, దాన్ని నీళ్ళని ఇలా చల్లుకుంటారు, లేకపోతే ఆచమన చేస్తారు. అది హరిదాస్ ఠాకూర్. సో ఎనీవే, సో నేనేం చెప్తున్నానంటే, మనము గీతా నుండి చైతన్య చరితామృతంలో వెళ్ళిపోయాం, జగన్నాథ్ పూరికి వెళ్ళిపోయాం. బట్ ద హోల్ పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఈజ్ దాట్ హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే కృష్ణుడి యొక్క తీవ్రమైన శరణాగతి తీసుకోవడం ప్రేమ వల్ల, ప్రేమతో. సో ప్రేమతో అనే పాయింట్ చెప్పడానికే ఈ పాయింట్ తెచ్చాను. ప్రేమతో జపం చేస్తున్నామా, లేకపోతే అదేదో కమిట్మెంట్ తీసుకున్నాం కదా చేయాల్సి వస్తుంది, ఏం చేయను అలాంటి ఫీలింగ్ వస్తుందా, రైట్? సో దానికోసం కూడా ఉదాహరణ ఇచ్చాను. వెన్ వీ లైక్ మన పర్సనల్ లైకింగ్స్ ఏదైనా ఉంటే అక్కడ మనకు అలసట రాదు. ఇట్ ఈస్ వెరీ ఫ్యాక్ట్. అంటే నేను నా గురించి చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ నేను అలా చాలాసార్లు చేశాను. ఇష్టమైన ఏదైనా ఉంటే అప్పుడు నాకు అలసట ఉంది, నేను అలసిపోయాను పొద్దున్న జాయిన్ చెప్పను, కానీ చాంటింగ్కి రాగానే నాకు ఫీలింగ్ వస్తుంది అలసిపోయానని. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో ప్రేమతో ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద పాయింట్ వి లర్న్ హియర్. ఆల్దో అర్జున ఇక్కడ భయంతో చేస్తున్నాడు, అది సందర్భం కాబట్టి, విశ్వరూప సందర్భం. ఇంకా విశ్వరూపం కూడా ఈ నాస్తికులను భయపెట్టడానికే ఇచ్చారు, భక్తుల కోసం కాదు. అందుకని భక్తుల కోసం అయి ఉంటే మన ఇంట్లో విశ్వరూప దర్శనానికి రోజు మంగళారతి చేసేవాళ్ళం, అది కాదు అలా, రైట్? ఇది నాస్తికులు, లేకపోతే ఎవరికైతే నమ్మకం లేదో, డౌట్ఫుల్గా ఉంటారో అటువంటి వాళ్ళకి నమ్మకం కుదిరించడానికి చేశారనమాట. అందరికి అర్థమైందా? సో ఈ విధంగా ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది. భగవంతుని ప్రేమతో మనం చేయాలి, కొంచెం చేసినా పర్వాలేదు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ, యాజ్ ఆల్వేస్ సే. ఓకే, కొంచెం చేసినా డూ ఇట్ విత్ లవ్, సేవ చేసినా డూ ఇట్ విత్ లవ్. ఓకే, గ్రడ్జ్ అది ఇది కాకుండా, ఫ్రస్ట్రేషన్ కాకుండా ప్రేమతో చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్కి ఒక పాయింట్ చెప్తాను. ఇదే శ్లోకం ఇవాళ చర్చించగలిగామండి. ఐఎమ్ సారీ, ఐ వాంటెడ్ టు డిస్కస్ 2-3, బట్ ఐ థాట్ దెర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్. మనం భగవంతుడి దగ్గరికి ముందుకు వెళ్ళినప్పుడు కూడా మనం ప్రార్థన అర్పించాలండి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన భాషలో మనం చేయొచ్చు, యూ డోంట్ హ్యావ్ టు బి సంస్కృత్ ఎక్స్పర్ట్. నేను చాలాసార్లు హిందీలో చేస్తాను, హిందీ ఈజ్ మోర్ న్యాచురల్ ఫర్ మీ. సో అలా అని వాట్ ఎవర్ లాంగ్వేజ్ యువర్ కంఫర్టబుల్, యూ కెన్ ప్రే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. అర్జునుడితో ఇదే నేర్చుకోవచ్చు, ప్రార్థన అర్పించాడు, రైట్? అక్కడ కూడా చతుశ్లోకి గీత చెప్పిన తర్వాత పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అని అర్జునుడు అక్కడ కూడా ప్రార్థన అర్పించాడు, ప్రతి చోట అర్పించాడు. అక్కడ కృష్ణ కృష్ణ మహాబాహో, అక్కడ అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం చూసి అర్జునుడు భయపడి పరిగెత్తొచ్చాడు కృష్ణుడి దగ్గరికి. సో ఆ విధంగా అక్కడ కూడా ప్రార్థనతో ఉన్నారు. ఆఫ్కోర్స్ భయంలో వచ్చారు, కానీ హీ ఆఫర్డ్ హిస్ ప్రేయర్స్. వ్రజవాసులు, ఇంద్రుడు అక్కడి నుంచి భారీ వర్షాలు కురిపిస్తున్నాడు, వీళ్ళందరినీ మట్టిలో కలిపేస్తాను. అసలు ఎవరితో పెట్టుకుంటున్నాడు ఆయన తెలియదు పాపం, అవునా? బృందావన వాసులతో పెట్టుకుంటున్నారు. ఎస్, ఇంకా మనకి ప్రభుపాదుల వారు ఆచార్యులు చెప్పాడు, వెన్ యూ గో టు బృందావన్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. బృందావనంలో తెలిసి తెలియక ఎవరి పట్లైన అపరాధం జరిగితే కూడా మన స్పిరిచువల్ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇంకా బృందావనంలో ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా బాహ్యంగా జడ్జ్ చేయకూడదు.
ప్రజ బృందావనం అంటే నేను అనుకున్నాను ఇక్కడ అందరూ శుద్ధ భక్తులు కనిపిస్తారని, ఆయన ఏదో ఇక అలా ఉన్నాడు, ఈయనేంటి ఇలా ఉన్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్ అపరాధ్ వీ షుడ్ నాట్ డూ, ఇట్స్ వెరీ డేంజరస్. సో ఇలా అనడమే అపరాధం అయితే బృందావనంలో ఉండే వాళ్ళని చంపేస్తానని అనుకునేవాడు ఎంత పెద్ద అపరాధం చేసినట్టు. అది ఇంద్రుడు చేశారు. జస్ట్ ఇమాజిన్. సో అప్పుడు వ్రజవాసులు కృష్ణ కృష్ణ మహాబాహో త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సలః అని ఒక ప్రార్థన అర్పించారు. త్వన్నాథం గోకులం ప్రభో, గోకులంకి మీరే నాథుడు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మీరే కాపాడండి, భక్తవత్సలుడు మీరు అలా. సో ఆ విధంగా మనం ఏదో ఒక ప్రార్థన ఖచ్చితంగా అర్పించాలి ప్రేమతో. దట్ ఈజ్ వన్ టేక్ అవే. అండ్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ భాగవతంలో ఉన్న ప్రార్థన బై హెడ్ చేసుకోండి. దట్ ఈజ్ ఆల్వేస్ ఈజీ. కుంతి మహారాణికి 2-3 శ్లోకాస్, భీష్ముడిది ఉంది, అండ్ ఇంకా అనేక మంది, గజేంద్రుడిది ఉన్నాయి, ప్రహ్లాదుడిది అయితే అద్భుతంగా ఉన్నాయి. యా, ప్రహ్లాదుడు ఎంత అద్భుతంగా ఒక ప్రార్థన మన్యే ధనాభిజన రూప శత తపశ్రుతౌ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా అని చెప్పారు. నారాధనాయ హి భవంతి పరస్య పుంసాం భక్త్యా తుతోష భగవన్ గజయూథపాయ. ఈ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, బికాస్ దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్స్. ప్రహ్లాదుడు ఏమంటున్నారు, నరసింహస్వామి ఎవరైనా వాళ్ళ బలము, వాళ్ళ అందమైన శరీరము, వాళ్ళ తేజస్సు ద్వారా మిమ్మల్ని ఎవరైనా ఇంప్రెస్ చేయగలుగుతారా? ఎప్పటిదాకా జరిగిందా? అలా చేయలేం. ఎప్పుడప్పుడు ఉంటుంది కదా మన దగ్గర ఓజస్సు, నేను ఎంత స్ట్రాంగ్ బ్రహ్మచర్యాన్ని మెయింటైన్ చేస్తున్నాను, నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు. దాంతో కూడా భగవంతుడిని పూర్తిగా మనం సంతృప్తిపరచలేం. ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఈజ్ హౌ కృష్ణ విల్ బి ప్లీజ్డ్, వీఆర్ ఇన్ అ రాంగ్ అండర్స్టాండింగ్. ఆల్ దీస్ క్వాలిటీస్, సెల్ఫ్ కంట్రోల్ క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తికి అనుకూలమైన క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి భక్తి ఉంది అని కాదు. దిస్ నీడ్స్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్లీ అండర్స్టూడ్. ఇలా చైతన్య చరితామృతంలో ఇఫ్ యూ గో డీప్, చైతన్య చరితామృత ఇస్ కన్సిడర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ, రైట్? భగవద్గీత ఇస్ లైక్ ద బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ విధంగా. సో చైతన్య చరితామృతంలో ఒక లీల వస్తుంది, ఎక్కడైతే శ్రీవాస్ ఠాకూర్ ఇంటిలో సంకీర్తన నడుస్తుందన్నమాట. చైతన్య మహాప్రభుల వారు ఓవర్ నైట్ సంకీర్తన చేసేవారు, నైట్ అంతా సంకీర్తన, డ్యాన్స్ అలా. సో ఒక చాలా తీవ్ర తపస్య చేసే బ్రహ్మచారి ఉండేవాడు అనమాట. ఆయనకు కూడా అందులో రావాలని కోరిక ఉండింది, కానీ ఎంట్రీ లేదు, ఓన్లీ లిమిటెడ్ ఆడియన్స్, తెలిసిన వాళ్ళకి, కోర్ గ్రూప్ లాగా, రైట్? సో అలా ఓన్లీ కోర్ మెంబర్స్ ఆర్ అలౌడ్, నాట్ ఎవ్రీబడి ఈజ్ అలౌడ్. సో అలా ఉన్నందువల్ల ఆయన ఎప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేసేవాడు, నన్ను కూడా వదులుతారా, నేను కూడా చైతన్య మహాప్రభు డ్యాన్స్ చూడాలని ఆయనకి. లేదండి లేదండి అని, రైట్? సో అలా ఒకసారి మీటింగ్ జరిగిందనమాట. సో ఈయనని ఏదో ఒక రకంగా ఇంటర్నల్గా మేనేజ్ చేసి లోపలికి తీసుకొచ్చేసారు. చైతన్య మహాప్రభుకి ఇమ్మీడియట్గా అర్థమైపోయింది, ఎవరో ఉండకూడని వాడు ఎవరో ఉన్నాడు ఇక్కడ అని అన్నాడు. మహాప్రభులు వారు గుర్తుపట్టారు. సో తర్వాత తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. అయితే ఆయన అన్నారు, ఎవరైతే తీసుకొచ్చారో లోపలికి మహాప్రభుల వారు, దయచేసి ఒప్పుకోండి, ఆయన మీ యొక్క దర్శనం పొందాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా తన ఇంట్రొడక్షన్ ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మచారి కేవలం పాల మీద బతుకుతున్నాడు, కేవలం పాలే తాగుతాడు, ఎంత తపస్వి. ఖచ్చితంగా. అయితే మహాప్రభులు అంటే, నువ్వు కేవలం పాలు తాగి తపస్సు ద్వారా కృష్ణుడిని నువ్వు కొనుక్కుంటావు అనుకుంటున్నావా? అది కాని పని, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేశారు. కెన్ యూ ఇమాజిన్ దిస్ ఈజ్ హౌ కృష్ణ ఈజ్ డీలింగ్. ఈజ్ నాట్ గోయింగ్ టు సీ మీరు చాలా తపస్య ఉంది మీ దగ్గర, అందుకనే నేను మిమ్మల్ని అమ్మేసుకుంటాను. నో. అక్కడ శ్రీవాస్ ఠాకూర్ గృహస్థుడు, తను బహుశా 3 పూట్ల తింటున్నాడేమో, అంతా బాగా చేస్తున్నాడు, కానీ తన హృదయం కృష్ణుడికి ఇచ్చేశాడు. కృష్ణుడు కూడా అంటే శ్రీవాస్ ఠాకూర్ నావాడు అని అన్నారు. కానీ ఇంత తపస్య చేసే బ్రహ్మచారికి అనలేదు ఆయన. ఎస్ సార్. సో సీ ద డిఫరెన్స్. ఎందుకంటే ఆ బ్రహ్మచారి తనకి అంత కృష్ణుడి పట్ల శరణాగతి అంత లేదు, తను తపస్వి. కానీ శ్రీవాస్ ఠాకూర్ ఏమంటాడు, కృష్ణుడు తప్ప నాకు వేరే లైఫ్ లేదు. రెండిట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా. సో అందుకని ప్రహ్లాద్ మహారాజ్ ఈ పాయింట్ హైలైట్ చేశారు. సో అందుకని మనం కూడా ఎప్పుడు చాలా చాలా డీటెయిల్స్లలో స్టక్ అవ్వకూడదు. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ తపస్య, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు ప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్. ఎన్ని శ్లోకాలు నాకు గుర్తున్నాయో తెలుసా ప్రభుజీ, కృష్ణుడు ఇంప్రెస్ అయిపోతారు. నో. మన్యే ధన అభిజన రూప తపః శృత ఓజస్. ఓజస్ అంటే ఎవరైతే బ్రహ్మచర్యం స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తారో ఫేస్లో ఒక ఓజస్ కనిపిస్తుంది. దే ఆర్ ఆల్వేస్ cheerful, దే ఆర్ ఆల్వేస్ బ్రైట్. ఈవెన్ దాట్ యూ కెనాట్ యూస్ టు బై కృష్ణ. అలా ఉండుంటే, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, అలా ఉండుంటే గజయూథపాయ,
గజేంద్రుని ఎలా ఉద్ధరించారు? గజేంద్రుడు మనిషి కూడా కాదు. ఆయన పశువు శరీరంలో ఉన్నాడు. మనకి రూప, తప, శృత ఏమీ లేదు ఆయనకి. మరి ఆయన్ని ఎలా ఉద్ధరించారు? కేవలం తీవ్రమైన శరణాగతి. గజేంద్రుడు చూపించాడు తీవ్రమైన శరణాగతి. ఎస్, సో దిస్ ఈజ్ ద సీక్రెట్. ఓకే, సో ప్రహ్లాదుడు, ఆ శ్లోకం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే ఉండేవాడిని జనరల్గా. తర్వాత యూనో వెన్ ఐ డిడ్ సమ్ పెద్ద తపస్య పని చేస్తే 10 మందికి చెప్పుకుని, ఇప్పుడు నాకు కృష్ణుడి దగ్గర అవుతాను. నో, దట్ ఈస్ నౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఓకే, సో అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు విరామం తీసుకుందాం. ఈ శ్లోకంలో ఎన్నో విషయాలు ఇవాళ నేర్చుకున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.